హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఇవాళ నేను మా మామగారు మా అత్తయ్య గారు అలాగే మా మామయ్య గారు మేము అందరం కలిసి ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఇది జర్నీ స్టార్టింగ్ కాదు, అప్పటికి హాఫ్ జర్నీ పైనే కంప్లీట్ అయిపోయింది అనమాట. అప్పటి వరకు వీడియో తీయలేదు, ఎందుకంటే ట్రైన్ లేట్ అవ్వడం ఇలా కొన్ని రీజన్స్ వల్ల వీడియో అయితే తీయలేదనమాట. ఆ తర్వాత బెంగళూరులో దిగగానే మా అత్తయ్య గారు మమ్మల్ని రిసీవ్ చేసుకొని హోటల్కి అయితే తీసుకెళ్లారు. ఫుడ్ తినేసి వెంటనే పక్కనే బస్ స్టాండ్ అనమాట, మెజెస్టిక్ బస్ స్టాండ్. అక్కడికి వెళ్ళి బస్ ఎక్కేందుకు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే కుక్కే వెళ్తున్నాం అనమాట. అది ఫస్ట్ టైం దేవుడి దర్శనం కోసం. అలాగే బస్సు ఎక్కగానే ఈ చైన్లు అమ్ముకునే ఆయన వచ్చాడు గైస్. నిజంగా వాళ్ళు చూపించేటప్పుడు బాగానే ఉంటాయి, మనం వాడేటప్పుడే బాగోవు అనమాట. అందుకే అలాంటివి ఏవి నేను తీసుకోను. వాళ్ళు ఎంత లాగినా తెగ మన చేతికి రాగానే తెగిపోతాయి. అది మన చేతి మహిమో ఏమో మనకు తెలియదు. అక్కడ బెంగళూరులో క్లైమేట్ ఉంది గైస్, నిజంగా అసలు ఎంత కూల్గా ఉండిందంటే అంత కూల్గా ఉండింది. దారి మొత్తం అలానే ఉంది. ఇంకా 2-3 అవర్స్లో కుక్కేకి రీచ్ అవుతాం అనగా, యాక్చువల్లీ బెంగళూరు టు కుక్కే 7 అవర్స్ జర్నీ అనమాట. ఇంకా 3 అవర్స్లో రీచ్ అవుతాం అనగా క్లైమేట్ చూడండి గైస్, మొత్తం పొగ మంచులాగా కప్పేసి అసలు చాలా బాగుంది చూడడానికి. అసలు మాట్లాడడానికి కూడా నాకు ఎలా అని చెప్పలేకపోతున్నాను అనమాట. ఫుడ్ కోసం అయితే ఆపారు. అలా దిగి హోటల్లోకి వెళ్ళగానే వర్షం బీభత్సంగా పడిపోయింది గైస్. మళ్ళీ ఫుడ్ తిని వచ్చేసరికి వర్షం ఆగిపోయింది అనమాట. అలా తలుచుకోగానే ఇలా వర్షం పడుతుంది. ఇంకా దారి కొనాక ఇలాగ వాటర్ ఫాల్స్ చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు గైస్, అంత బాగున్నాయి. లిటరల్లీ నేను వీడియో తీద్దామనేసరికి వాటర్ ఫాల్స్ రావు. నేను ఎప్పుడైతే ఫోన్ పక్కన పెట్టేస్తానో అప్పుడు వాటర్ ఫాల్స్ వస్తూ ఉన్నాయి. ఇలా చిన్న చిన్న అడ్డంకులు ఉన్నా సరే ఆ వాటర్ ఫాల్స్ని ఎలా అయినా రికార్డ్ చేయాలని ఎక్కువ దూరం అలాగే వీడియో రికార్డ్ చేస్తూ వస్తే ఫైనల్గా ఒక 2-3 వాటర్ ఫాల్స్ నా కెమెరాలోకి అయితే బంధించేసాను నేను. ఒక సైడ్ ఇలా వాటర్ పారుతూనే ఉన్నాయి. ఫైనల్లీ మనం కుక్కేకి అయితే రీచ్ అయిపోయాం. రీచ్ అవ్వగానే రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి వెళ్ళాం అనమాట. ఈవినింగ్ 4:35 అలా 4:35 ఇంకా ఎక్కువైంది కదా, యాక్చువల్లీ 6 వరకు అయింది అప్పుడు టైము. దర్శనం అయితే చాలా ప్రశాంతంగా జరిగింది, జనాలు ఎక్కువ లేరనమాట. టెంపుల్ కూడా చాలా ప్లెజెంట్గా ఉండిందనమాట. ఇక్కడ వీడియో తీస్తుంటే మా మామయ్య గారు వెళ్ళిపోతున్నారు, అందుకని పిలిచి మరీ వీడియో తీయించాము. ఇంకా అలా షాప్స్ అవి చూద్దాము, ఈవినింగ్ టైం కదా, ఇంకా మనం రూమ్కి వెళ్ళి ఏం చేస్తాం కదా, అందుకని వెళ్ళామన్నమాట. అంటే మన సైడ్ దొరకనివి అక్కడ దొరికేవి ఏమన్నా ఉంటాయా, అలాంటివి ఏమన్నా తీసుకున్నాను. ఎక్కువ కోకోనట్ ఆయిల్, ఘీ అలా అమ్ముతున్నారు. అలాగే మన బిర్యానీ మసాలా దినుసులు ఉంటాయి కదా, బిర్యానీ ఆకులుని, జాజికాయ, జాపత్రి, ఇలాచి ఇలాంటివన్నీ చాలా ఎక్కువ అమ్ముతున్నారు. అలాగే టీ పొడి కూడా, టైప్స్ ఆఫ్ టీ పొడి, అసలు చాలా రకాల టీ పొడులు ఉన్నాయి. జీలకర్ర, మెంతులు చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట అక్కడ. ఇంకా అలాగే అక్కడ డిఫరెంట్ కలర్స్లో సాంబ్రాన్ ఉందన్నమాట. యాక్చువల్లీ నేను లాస్ట్ టైం ఉప్మాక టెంపుల్ దగ్గర తిరునాళ్ళలో చూశాను అలా గెడ్డలా ఉండడం సాంబ్రాన్, కానీ ఇక్కడ డిఫరెంట్ కలర్స్లో ఉంది. అందుకే నా ఫేస్ అలా ఉందన్నమాట, ఏంటి ఇన్ని కలర్స్లో ఉంది అని. మా బాబాయ్ యాక్చువల్లీ ఆ రోజు వీడియో మొత్తం రికార్డ్ చేశారనమాట, అందుకు మెచ్చుకోవచ్చు. దాన్ని ఇలా బాటిల్స్లో పెట్టి కోకోనట్ ఆయిల్ అవి అమ్ముతున్నారు. ఇదిగోండి టీ పొడి కూడా చాలా టైప్స్ ఉన్నిందనమాట. ఇంకా అవన్నీ చూసుకొని ఫుడ్ తినేసి రూమ్కి అయితే వెళ్తున్నాం. ఎవరు పాటుకోళ్ళు ఫోన్లో అయితే లీనమైపోయాం గైస్. యాక్చువల్లీ నేను కూడా అప్పటివరకు ఫోన్ చూస్తూనే ఉన్నాను, కానీ అప్పుడే వీడియో తీయాలని గుర్తొచ్చి వీడియో అయితే తీసాను అనమాట. మార్నింగ్ లేచి చూస్తే వెదర్ చూడండి గైస్ ఎంత బాగుందో. అక్కడ సౌండ్స్ అయితే చాలా బాగుంది, మీరే ఒకసారి వినండి. మళ్ళీ మార్నింగ్ కూడా దర్శనానికి వెళ్ళామన్నమాట. దర్శనానికి వెళ్ళేసి రిటర్న్ అవుతూ ఉంటే మాకు ఇలా పాము కనిపించింది, ఆ దేవుడే మాకు దర్శనం ఇచ్చాడు అని ఫీల్ అయ్యామన్నమాట. నిజంగా అది నీళ్ళకి ఎదురేయడానికి చాలా కష్టపడుతుంది గైస్. అప్పటికి ఇంకా జనాలు ఉన్నారు అక్కడ. పైన ఉన్న వాళ్ళందరూ పాము వస్తుందని చెప్పారనమాట. వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. చాలాసేపు ఎదురేదాకా అలా రాళ్ళలోకి వెళ్ళిపోయి అక్కడే చాలాసేపు ఉండిందనమాట. మేమైతే వెళ్ళిపోయాం రూమ్కి. వెళ్ళిపోయి సాయంత్రం కొంచెం వర్షం ఆగిందనమాట. అప్పుడు వెళ్తూ ఉంటే నాకు ఏనుగు కనిపించింది గైస్. ఈ ఏనుగు అయితే నాకు ఎక్కడున్నా కానీ నాకు మాత్రమే సౌండ్ వినిపిస్తుంది గైస్. నేను అలాగే మా అత్తయ్య వాళ్ళకి చెప్తున్నాను, అత్తమ్మ ఏనుగు వచ్చింది అని చెప్తే నిజంగా ఏనుగు వస్తుంది. మా అత్తమ్మ వాళ్ళు నవ్వుకుంటున్నారు అనమాట. అది రాగానే నాకు సిగ్నల్ వస్తుంది, నీకు మాత్రమే సిగ్నల్ వస్తుంది కానీ మాకు రావట్లేదు ఎందుకని చాలాసేపు నవ్వుకున్నాం మేమైతే. ఇంకా ఇది వచ్చేసి కుక్కే నుంచి బెంగళూరుకి వచ్చేసాం అనమాట. మార్నింగ్ దిగాము. సో దిగి రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి నేను, మా అత్తయ్య గారు, మా మావయ్య గారు, మా బావగారు, అలాగే మా మరిది గారు, మేము 5గురు అనమాట. మా మరిది గారు యాక్చువల్లీ అక్కడే వర్క్ చేస్తున్నారు. సో మా కోసం వచ్చారనమాట, మమ్మల్ని రిసీవ్ చేసుకొని. అలా అయితే నేను ఫస్ట్ టైం మెట్రోకి వెళ్ళాను గైస్. నాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది మెట్రోని చూడగానే. ఇక్కడ చూడండి మా మరిది గారు, మా అత్తయ్య గారు ముందు వెళ్ళిపోతున్నారు. మా బావేమో స్నాప్ తీసుకుంటున్నారు. యాక్చువల్లీ ఈ వీడియో తీసాక నేను కూడా స్నాప్ తీసుకున్నా గైస్. స్ట్రీక్స్ పోతాయి కదా, స్నాప్స్ మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాను. ఇలాంటి స్నాప్ ఇచ్చోళ్ళు మీ గ్రూప్లో కూడా ఉంటే కమెంట్ చేసేయండి. మా అత్తమ్మ బార్గెన్ చేయబోతుంది గైస్, అంత లేదు గైస్. ఇద్దరం కొత్త చిక్పేట్ మార్కెట్కి
యాక్చువల్లీ మేము చిక్పేట్ మార్కెట్కి వెళ్దాం అనుకోండి, అందుకని బార్గెన్ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. మా ఎవరికి బార్గెన్ చేయడం రాదు, అలాగే లాంగ్వేజ్ కూడా రాదు. మా మధ్య గారికి మాత్రమే వచ్చు అనమాట. ఇంకా అది మార్నింగ్ మార్కెట్ యాక్చువల్లీ మేము వెళ్ళేసరికి క్లోజ్ అయిపోయింది. ఇంకా హోల్సేల్ షాప్స్ అవి ఓపెన్ చేయాలి 11 అలా అయిపోద్ది. అంతవరకు మనం వెయిట్ చేయడం ఎందుకని లోపల మళ్ళీ మెట్రోకి వచ్చి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాం అనమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం అయిపోయాక పొంగలి ప్రసాదం పెట్టారనమాట, తినేసి మళ్ళీ మెట్రోకి వచ్చాం. ఈ మెట్రోకి వచ్చిన ప్రతిసారి నా భయం ఒకటే, ఎస్కలేటర్ ఎక్కాలంటే నాకు చాలా భయం, ఎంత భయం అంటే అంత భయం అనమాట. ఇంకా అలా మెట్రోకి వచ్చేసి ఆ తర్వాత ఓరియన్ మాల్కి వెళ్ళాము. బెంగళూరులోనే బిగ్గెస్ట్ మాల్ అంటే ఇక్కడ కూడా ఎస్కలేటర్సే ఉన్నాయి గైస్. మా వాళ్ళు ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కావాలని స్టెప్స్ ఉన్నా సరే నన్ను ఎస్కలేటర్ ఎక్కించారనమాట, నా భయం పోగొట్టడానికి. ఫైనల్లీ నా భయం అయితే పోయింది. ఇక్కడ మా మరిది గారు వీడియో తీశారు, చూడండి మీరు. చూడండి బాగానే దిగేస్తారు ఫ్రెండ్స్, ఎక్కడ మీద లేదు ఫ్రెండ్స్. మాల్లోకి వెళ్ళినంత వరకు బాగానే ఉంది గైస్. అక్కడ ప్రైజెస్ చూసాకే లిటరల్లీ షాక్. నేనైతే స్పెట్స్ తీసుకుందాం అనుకున్నాను, వాటి కాస్ట్ ఇస్తే 33,000. అందుకని నేనేం తీసుకోలేదు, అలా పెట్టేసి వెనక్కి అయితే వచ్చేసాను అనమాట. జెంట్స్ వేర్లో నీకేం పని ఉంటుంది? నాకేమన్నా కొంటుందని తీసుకొచ్చాను ఫ్రెండ్స్, తిరిగి మళ్ళీ నాకే నేనేమన్నా కొన్నానా బావా అని ఒక్కటన్నా ఆడ ప్రైజ్లు చూసాక నాకు కూడా నేను కొన్నాను ఇక్కడ జస్ట్ ఫర్ సైట్ సీయింగ్ అంతే. మాల్ చూడడానికి ఎంత పెద్దదిగా ఉందో ప్రైజెస్ కూడా అలాగే ఉన్నాయి గైస్. నేనైతే ఏం తీసుకోలేదు, అలా మాల్ మొత్తం తిరిగేసి చూసేసి రిటర్న్ అయితే అయిపోయాం అనమాట. బయటకు వచ్చాక ఇంకా చిక్పేట్ మార్కెట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మార్కెట్ చూస్తే ప్రతిదీ దొరుకుతుంది గైస్. మేకప్ ప్రోడక్ట్స్ కూడా బండి మీద పెట్టి అమ్మేస్తున్నారనమాట. ఇంకా మొత్తం హోల్సేల్ షాప్సే అక్కడ అన్నీ. సో అందుకని అలా తిరుగుతూ వెళ్తున్నాం. లిటరల్లీ నాకు ఈ చిక్పేట్ మార్కెట్ని చూస్తే నాకు సండే మార్కెటే గుర్తొచ్చింది. మా బావ అన్నారు అక్కడ తెలుగులో మాట్లాడతారు, ఇక్కడ హిందీలో మాట్లాడతారు, ఈ మాత్రం డిఫరెన్స్ ఉంది, సరిపోద్దులే అన్నారు. అలా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం. మాకు కావాల్సినవి కూడా తీసేసుకున్నాం అనమాట. షాపింగ్ అయిపోయాక ఫుడ్ తినేసి ట్యాక్సీ బుక్ చేశారు మా మధ్య గారు. ఇంకా అందరం కలిసి వెళ్ళిపోతున్నాం అనమాట. యాక్చువల్లీ బస్ 4:30కి, మేము 3:50కే స్టార్ట్ అయ్యాం. కానీ బెంగళూరులో మరీ ఎంత ట్రాఫిక్ ఉంటుంది అనుకోలేదు గైస్. చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉండింది అనమాట దారిలో. యాక్చువల్లీ ఈ భవన్ పేరు నాకు తెలీదు, స్క్రీన్ మీద వేస్తాను, ఇప్పటివరకు నేను చూడలేదు. యాక్చువల్లీ వెళ్ళేటప్పుడు ఆ దారిలో కూడా ఆ బోర్డు నాకు సరిగ్గా కనిపించలేదనమాట. అందుకని అలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. చూడడానికి చాలా పెద్దదిగా ఉంది గైస్. దీని గురించి మీకు ఏమైనా తెలుసుంటే కమెంట్ అయితే చేయండి, నాకైతే తెలియదు, తెలుసుకుంటాను. అలా వెళ్తూ ఉంటే ట్రాఫిక్లో ఎన్నిసార్లు కార్ ఆగిందంటే అన్నిసార్లు కార్ ఆగింది. ఫైనల్లీ మేమైతే 4:30కి, ఇంకా ముందే వచ్చేసింది బస్, ఎందుకంటే మనం లేట్ అయ్యాం కదా, అది ఖచ్చితంగా ముందే వచ్చింది. అయినా సరే 4:35కి అలా వెళ్ళేసి బస్ అయితే ఎక్కేసాం అనమాట. ఈ జర్నీ అయితే ఇలా గడిచిపోయింది. ఇది ఇవాళ మన వీడియో. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ పావని సాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి.